ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతుందంటే ఉన్నాను కదండి. అవసరం వచ్చిందండి కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు. లింక్ చేసిన డాక్యుమెంట్స్ లేవు కదా సార్. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. నేను ప్రొవైడ్ చేస్తా ఉంటామండి. ఇస్తే బాగుంది. కాదండి, నా పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. సార్ ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా. చేసాం సార్. అది నాకు కాదు. ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా అని అడుగుతాను. దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది. ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు డైరింగ్ పెట్టి ప్రెజెంట్ చేశాం సార్. ఏం జరిగింది అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే మునుపు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ కాదు అఫీసర్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి? హైహ్యాండెడ్నెస్ కాదా అని కాదండి. అందరినీ కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమా ఫేస్గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. ప్రీమా ఫేస్గా మీ మీద ఈ అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది రైటింగ్ లో ఏదైనా ఇవ్వాలి కదా. బిఫోర్ అరెస్టింగ్ చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. ఇది బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్ అని చెప్పి